హాయ్ అండి. నేనైతే ఈరోజు ఇంట్లోనే నెయ్యినైతే ప్రిపేర్ చేశాను. చూడండి పూసలా ఎంత బాగుందో. ఇలాగా పర్ఫెక్ట్‌గా ఇంట్లోనే నెయ్యినైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మీకైతే ఈ ప్రిపరేషన్ అయితే చూపిస్తాను. ఇదైతే పాలు కాచుకున్న తర్వాత పైన వచ్చే మీగడనైతే ఇలా కలెక్ట్ చేసుకున్నాను. ఒక బాక్స్‌డ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇదైతే ఒక మిక్సీ జార్‌లో అయితే వేసుకొని దీనికోసం అయితే ఐస్ వాటర్‌ని కూడా పెట్టుకోవాలి. ఐస్ వాటర్ అయితే దానిలో అయితే వేసుకొని మిక్సీ అయితే హై మోడ్లో అయితే పెట్టుకుని అయితే దీన్ని మిక్సీ అయితే పట్టుకోవాలి. ఒక పావుగంట సేపు అలా మిక్సీ పడితే వెన్నంతా పైకైతే ఇలా తేలుతుంది. దీన్ని అయితే ఇప్పుడైతే మనం ఈ వాటర్ అంతా పిండుకుంటూ అయితే ముద్దలాగా అయితే చేసుకుంటే ఈ వాటర్ అంతా అయితే వచ్చేస్తుంది. చూడండి మీకైతే చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే తీసుకుని ఇలా పిండుకుంటే మాత్రం వాటర్ అంతా అయితే బయటకైతే వచ్చేస్తుంది. ఇదైతే ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా అయితే ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత స్టవ్ మీద అయితే పెట్టుకుని లో ఫ్లేమ్లోనే దీన్ని అయితే కాచుకోవాలి నెయ్యిని. దీనిలో అయితే ఫ్లేవర్ కోసం కొన్ని మెంతులు వేస్తున్నాను. అలాగే కలర్ కోసం చిటికెడు పసుపును కూడా వేస్తున్నాను. అసలు స్మెల్ అయితే చాలా బాగా అయితే వస్తుందండి. చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి నచ్చినట్లయితే. ఇప్పుడు ఇదైతే నాకు 150 గ్రాములు అయితే వచ్చిందండి. దీన్ని అయితే చల్లారిన తర్వాత ఒక గ్లాసులోకి అయితే వడకట్టుకుని ఇప్పుడైతే ఒక గాజు సీసాలో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ వచ్చేసి వరలక్ష్మి కుకింగ్ విత్ వ్లాగ్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. హాయ్ అండి. నేనైతే ఈరోజు ఇంట్లోనే నెయ్యినైతే ప్రిపేర్ చేశాను. చూడండి పూసలా ఎంత బాగుందో. ఇలాగా పర్ఫెక్ట్‌గా ఇంట్లోనే నెయ్యినైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మీకైతే ఈ ప్రిపరేషన్ అయితే చూపిస్తాను. ఇదైతే పాలు కాచుకున్న తర్వాత పైన వచ్చే మీగడనైతే ఇలా కలెక్ట్ చేసుకున్నాను. ఒక బాక్స్డ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇదైతే ఒక మిక్సీ జార్లో అయితే వేసుకొని దీనికోసం అయితే ఐస్ వాటర్ని కూడా పెట్టుకోవాలి. ఐస్ వాటర్ అయితే దానిలో అయితే వేసుకుని మిక్సీ అయితే హై మోడ్లో అయితే పెట్టుకుని అయితే దీన్ని మిక్సీ అయితే పట్టుకోవాలి. ఒక పావుగంట సేపు అలా మిక్సీ పడితే వెన్నంతా పైకైతే ఇలా తేలుతుంది. దీన్ని అయితే ఇప్పుడైతే మనం ఈ వాటర్ అంతా పిండుకుంటూ అయితే ముద్దలాగా అయితే చేసుకుంటే ఈ వాటర్ అంతా అయితే వచ్చేస్తుంది. చూడండి మీకైతే చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే తీసుకుని ఇలా పిండుకుంటే మాత్రం వాటర్ అంతా అయితే బయటకైతే వచ్చేస్తుంది. ఇదైతే ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా అయితే ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత స్టవ్ మీద అయితే పెట్టుకుని లో ఫ్లేమ్లోనే దీన్ని అయితే కాచుకోవాలి నెయ్యిని.